Next, starting fourth unit. In fourth unit, we are having the main topics are two. They are 3D geometric transformation and 3D viewing. In 3D geometric transformation, we are having to create a realistic picture or scene or model. We need to represent it in 3D graphics. Through 3D graphics, ఏదైనా ఒక రియలిస్టిక్ పిక్చర్కి ట్రాన్స్లేషన్ అవ్వచ్చు, రొటేషన్ అవ్వచ్చు, అంటే పర్టికులర్ ఇమేజ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడం కానీ, దాని సైజ్ చేంజ్ చేయడం కానీ, రొటేషన్ చేయడం కానీ, ఇవన్నీ రియలిస్టిక్గా చూపించాలి అన్నప్పుడు మనకి ఇక్కడ ఆ పర్టికులర్ 3D జియోమెట్రిక్ ట్రాన్స్లేషన్ టెక్నిక్స్ అనేవి యూస్ చేసుకుంటాము. 3D ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ అనేవి యూస్ చేసుకుంటాము. సో 2D ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్లో ఏవైతే టెక్నిక్స్ యూస్ చేసుకుంటామో ఇక్కడ కూడా అదే యూస్ చేస్తాము. కాకపోతే ఇక్కడ మనకి 3D అన్నప్పుడు ఆ పర్టికులర్ ఇమేజ్ని మనం రియలిస్టిక్గా చూపించాలి కాబట్టి ఫర్ దట్ రియలిస్టిక్ 3D we are using 3 axes x, y and z axis. సో ఇక్కడ మనకి 3 యాక్సెసెస్ యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కోఆర్డినేట్స్లో కూడా 3 యాక్సెసెస్ వాల్యూస్ యూస్ చేసుకుంటాం. అంటే XYZ ఫార్మాట్లో ఉంటుంది ఇక్కడ మనకి కోఆర్డినేట్ వచ్చేసి. సో ఇక్కడ మనకి 3D జియోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఉన్న టెక్నిక్స్ ఏంటి అంటే ట్రాన్స్లేషన్, స్కేలింగ్, రొటేషన్, రిఫ్లెక్షన్ అండ్ షియర్. సో ఫర్ దీస్ transformation techniques, first one is the translation. In translation technique ఇక్కడ ఏంటి అంటే పర్టికులర్ ఇమేజ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ చేస్తున్నాం, ట్రాన్స్లేట్ చేస్తున్నాం. ఒక ఆబ్జెక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ చేయడానికి ఇక్కడ మనకి ట్రాన్స్లేషన్, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పర్టికులర్ 3D ఆబ్జెక్ట్ని మూవ్ చేయడానికి ట్రాన్స్లేషన్ టెక్నిక్ అనేది యూస్ చేసుకుంటాము. 3D ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ఫర్ ట్రాన్స్లేషన్ విత్ హోమోజీనియస్ కోఆర్డినేట్స్ ఇట్ ఈస్ గివెన్ హియర్. ఇట్ స్పెసిఫైస్ 3 కోఆర్డినేట్స్ విత్ దేర్ ఓన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్యాక్టర్. మనకి ఇంతకు ముందు వరకు యూస్ చేసింది 2D ట్రాన్స్ఫర్మేషన్స్ కాబట్టి అక్కడ ఓన్లీ 2 ట్రాన్స్లేషన్ పారామీటర్స్ TX అండ్ TY యూస్ చేసాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి 3D ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలి కాబట్టి 3D అన్నప్పుడే మనకి 3 యాక్సెస్ యూజ్ చేసుకుంటాం. X, Y అండ్ Z యాక్సెస్ యూజ్ చేసుకుంటాం. సో అప్పుడు Z యాక్సెస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కోఆర్డినేషన్ ఫామ్ వచ్చేసి X, Y, Z యూజ్ చేస్తాం. సో అందుకని ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్కి కూడా విత్ రెస్పెక్ట్ టు X యాక్సిస్ వాల్యూ ఉండాలి, విత్ రెస్పెక్ట్ టు Y ఉండాలి, విత్ రెస్పెక్ట్ టు Z ఉండాలి. సో అందుకని ఇక్కడ మనకి తీసుకునే ట్రాన్స్లేషన్ పారామీటర్స్ కూడా 3 తీసుకుంటాం. విత్ రెస్పెక్ట్ టు X యాక్సిస్ TX, విత్ రెస్పెక్ట్ టు Y యాక్సిస్ TY, విత్ రెస్పెక్ట్ టు Z యాక్సిస్ TZ. ఓకేనా? సో ద ఎంటైర్ మ్యాట్రిక్స్ ఫర్ ది ట్రాన్స్లేషన్ ఈజ్ T ఈజ్ ఈక్వల్ టు దిస్ అనమాట 1 0 0. దిస్ ఈజ్ ఫర్ కాన్స్టెంట్ 0 0 1 0 0 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ TX TY TZ. సో నెక్స్ట్ P డాష్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ X. సో ఇది మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈ ప్లేస్లో ఉంది, సమ్ అదర్ ప్లేస్కి మూవ్ అవుతుంది అని చెప్పాం కదా. అంటే ఇక్కడ నుంచి P నుంచి P డాష్కి మూవ్ అవుతుంది అని చూపించాలి. అంటే P అన్నప్పుడు మనకి కోఆర్డినేట్ వాల్యూస్ వచ్చేసి X, Y, Z. ట్రాన్స్లేషన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ P, ఇక్కడ నుంచి P డాష్కి మూవ్ అవుతుంది. అంటే కొత్త కోఆర్డినేట్స్ కావాలి కదా ఎక్కడికి మూవ్ అవుతుంది అనేది, అవి X డాష్, Y డాష్, Z డాష్. ఇక్కడికి మూవ్ అవ్వడానికి విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్లేషన్ పారామీటర్సే కదా ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యేది. సో ఆ పారామీటర్స్ వచ్చేసి TX TY TZ. సో ట్రాన్స్లేషన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ పాయింట్ చూపించాము, ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది, ఇక్కడున్న ఆబ్జెక్ట్ ఇక్కడికి మూవ్ అయింది విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్లేషన్ పారామీటర్స్. సో ఈ మూవ్ అయిన పాయింట్ P డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుందంటే P ఇంటూ T, P ఇంటూ T. P డాష్ అంటే X డాష్, Y డాష్, Z డాష్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఇది మన స్టార్టింగ్ పాయింట్ P X Y Z 1. సో ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ ఇది. సో X డాష్, Y డాష్, Z డాష్ 1 ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ TX. ఇది కావాలంటే మల్టిప్లికేషన్ చేసుకోండి. X ఇంటూ 1 1 ప్లస్ Y ఇంటూ 0 ప్లస్ Z ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ X. సో X ప్లస్ TX, Y ప్లస్ TY, Z ప్లస్ TZ. ఇది 1. Like 2D transformations, an object is translated in 3 dimensions by transforming each vertex of the object. Each vertex of the object బేస్ చేసుకొని పాయింట్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఆబ్జెక్ట్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈజ్ ది స్కేలింగ్. స్కేలింగ్లో ఏంటి అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు అనమాట. సో 3D ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ఫర్ స్కేలింగ్ విత్ హోమోజీనియస్ కోఆర్డినేట్స్ ఈజ్ గివెన్ యాజ్ S ఈజ్ ఈక్వల్ టు సో స్కేలింగ్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఇక్కడ మనకి SX, XY, SZ ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు X యాక్సిస్ స్కేలింగ్ పారామీటర్, విత్ రెస్పెక్ట్ టు Y యాక్సిస్ SY, విత్ రెస్పెక్ట్ టు Z యాక్సిస్ SZ. సో
స్కేలింగ్ పారామీటర్ ఈజ్ sx 0 0 0 0 sy 0 0 0 0 sz 0 0 0 1. p డాష్ ఈజ్ ఈక్వల్ టు p డాష్ అనేది మనకి ఏదైతే ఇంక్రీజ్ అయిన ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ కోఆర్డినేట్ వాల్యూస్. p డాష్ ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ s. p డాష్ ఈజ్ ఈక్వల్ టు x డాష్ y z z డాష్ 1. p ఈజ్ ఈక్వల్ టు x y z 1 ఇంటూ s మ్యాట్రిక్స్ స్కేలింగ్ మ్యాట్రిక్స్. సో ఇది చేసినప్పుడు దీనికి ఎక్స్పాండ్ చేస్తే వచ్చే వాల్యూస్ ఇవి. x ఇంటూ sx, y ఇంటూ sy, z ఇంటూ sz 1. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆబ్జెక్ట్ అనేది ఈ సైజ్ నుంచి ఈ సైజ్కి డిక్రీజ్ చేసాము విత్ రెస్పెక్ట్ టు దీ స్కేలింగ్ పారామీటర్స్ sx, sy, sz. ఏ స్కేలింగ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఇక్కడ చూడండి, స్కేలింగ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది సెలెక్టెడ్ ఫిక్స్డ్ పొజిషన్ క్యాన్ బి రిప్రజెంటెడ్ విత్ ది ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సీక్వెన్స్. సో ఏదైనా ఒక స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్ని విత్ రెస్పెక్ట్ టు స్పెసిఫిక్ సైజ్ దాన్ని స్కేలింగ్ చేయాలి అంటే దానికి కొన్ని సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్రాన్స్లేట్ ది ఫిక్స్డ్ పాయింట్ టు ది ఆరిజిన్. ట్రాన్స్లేట్ ది ఫిక్స్డ్ పాయింట్ టు ది ఆరిజిన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆబ్జెక్ట్ని ఆరిజిన్కి షిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ స్కేల్ ది ఆబ్జెక్ట్. సో ఆరిజిన్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ది సైజింగ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ట్రాన్స్లేట్ ది ఫిక్స్డ్ పాయింట్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. సో ఇప్పుడు మళ్ళీ ఆరిజిన్ నుంచి దాని ఒరిజినల్ దానికి ట్రాన్స్లేట్ చేయాలి. ఓకేనా? సో ఈ 3 అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఆబ్జెక్ట్ని మనం స్కేల్ చేయాలనుకుంటున్నామో ఆబ్జెక్టే ఆరిజిన్కి షిఫ్ట్ చేయాలి. ఆరిజిన్కి షిఫ్ట్ చేసిన తర్వాత స్కేల్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్ స్కేలింగ్ దాని ఒరిజినల్ పొజిషన్కి ట్రాన్స్లేట్ చేయాలి. నెక్స్ట్ రొటేషన్. ఫర్ 3D రొటేషన్ వీ హ్యావ్ టు స్పెసిఫై యాన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అబౌట్ విచ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ టు బీ రొటేటెడ్ అలాంగ్ విత్ ఏ యాంగిల్ ఆఫ్ రొటేషన్. సో ఇక్కడ మనకి రొటేషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిసా, వై యాక్సిసా, అలానే విత్ రెస్పెక్ట్ టు ప్లేనా అనేది మనం ఇక్కడ మెన్షన్ చెయ్యాలి. సో కోఆర్డినేట్ యాక్సిస్ రొటేషన్స్. 3D ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ఫర్ ఈచ్ కోఆర్డినేట్ యాక్సిస్ రొటేషన్ విత్ హోమోజీనియస్ కోఆర్డినేట్స్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు z యాక్సిస్. రొటేషన్ విత్ రెస్పెక్ట్ టు z యాక్సిస్ అన్నప్పుడు ఈ మ్యాట్రిక్స్ యూస్ చేయాలి. ఈ మ్యాట్రిక్స్ డెరివేషన్ అవసరం లేదు మీకు, జస్ట్ ఈ మ్యాట్రిక్స్ రాసుకోండి అంతే. ఇలా యాక్చువల్గా మనకి 2Dలో వచ్చేసి ఈ మ్యాట్రిక్స్ జనరేషన్ కూడా రాసాం. ఒకసారి చూసుకోండి ప్రీవియస్ టాపిక్స్. ఈ మ్యాట్రిక్స్ జనరేషన్ రాసాం, అదే ఇక్కడ రిపీట్ చేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ అదంతా కూడా లెందీ ప్రాసెస్ మీకు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఇవన్నీ చేయాలి. సో ఇదంతా కూడా మనకి లెందీ ప్రాసెస్ కాబట్టి మీకు జస్ట్ ఇలా మ్యాట్రిక్స్ వేసేసుకోండి చాలు. సో ఇలా మ్యాట్రిక్స్ వేస్తాము విత్ రెస్పెక్ట్ టు z యాక్సిస్ అంటున్నాం, విత్ రెస్పెక్ట్ టు z యాక్సిస్. సో ఇక్కడ చూడండి ఈ ఆబ్జెక్ట్ని విత్ రెస్పెక్ట్ టు z యాక్సిస్ రొటేట్ చేస్తే ఇలా వస్తుంది. ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ అన్ యాంగిల్ థీటా ఇండికేట్స్ కౌంటర్ క్లాక్ వైజ్ రొటేషన్. ఫర్ ది క్లాక్ వైజ్ రొటేషన్ ద వాల్యూ ఆఫ్ థీటా ఈజ్ నెగిటివ్. ఇక్కడ మనకి థీటా అనేది పాజిటివ్ తీసుకున్నాం కదా, అంటే కాస్ థీటా, సైన్ థీటా, ఇక్కడ మైనస్ సైన్ థీటా, కాస్ థీటా. సో ఇక్కడ మనకి థీటా వాల్యూ, యాంగిల్ వాల్యూ అనేది పాజిటివ్ తీసుకున్నాము అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఏదైతే ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుందో అది కౌంటర్ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది అని. అదే మనకి క్లాక్ వైజ్ రొటేట్ అవ్వాలి అంటే థీటా వచ్చేసి నెగిటివ్ తీసుకోవాలి. కాస్ ఆఫ్ మైనస్ థీటా, సైన్ ఆఫ్ మైనస్ థీటా, మైనస్ సైన్ ఆఫ్ మైనస్ థీటా, కాస్ ఆఫ్ మైనస్ థీటా, అలా నెగిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. ఇది మనకి విత్ రెస్పెక్ట్ టు z యాక్సిస్ ఇక్కడ కౌంటర్ క్లాక్ వైజ్ రొటేషన్ అయినప్పుడు ఈ మ్యాట్రిక్స్. అలానే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ కౌంటర్ క్లాక్ వైజ్లో రొటేషన్ అవుతే ఈ మ్యాట్రిక్స్ యూస్ చేయాలి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చేసినప్పుడు ఇది, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ చేస్తే ఇది మ్యాట్రిక్స్. అలానే ఆబ్జెక్ట్స్ కూడా చూడండి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ రొటేట్ చేస్తే ఇలా రొటేట్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ రొటేట్ చేస్తే ఇలా వచ్చింది, ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్షన్. విత్ రెస్పెక్ట్ టు ప్లేన్స్ ఇక్కడ రిఫ్లెక్షన్ చేస్తాం. ఏ 3D రిఫ్లెక్షన్ కెన్ బి ప్రిఫర్డ్ రిలేటివ్ టు ఏ సెలెక్టెడ్ రిఫ్లెక్షన్ ప్లేన్. రిఫ్లెక్షన్ ప్లేన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రిఫ్లెక్షన్స్ రిలేటివ్ టు ఏ గివెన్ యాక్సిస్ ఈక్వాలెంట్ టు 180 degrees రొటేషన్ అబౌట్ దట్ యాక్సిస్. విత్ రెస్పెక్ట్ టు ప్లేన్స్ మనం ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది చేస్తాం కాబట్టి ఇక్కడ 180 degrees రొటేషన్ అబౌట్ దట్ యాక్సిస్ సేమ్ రిజల్ట్ ఇస్తుంది. రిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ ప్లేన్ ఆర్ ఈక్వాలెంట్ టు 180 degrees రొటేషన్ ఇన్ 4 dimensional స్పేస్. సో ఇక్కడ చూడండి
RFZ ఈజ్ ఈక్వల్ టు ఇది రిఫ్లెక్షన్ రిలేటివ్ టు ది XY ప్లేన్. XY ప్లేన్ రిఫ్లెక్షన్ తీసుకుంటే RZ మ్యాట్రిక్స్ యూస్ చేయాలి, రిఫ్లెక్షన్ మ్యాట్రిక్స్ Z యూస్ చేయాలి. XY విత్ రెస్పెక్ట్ టు XY ప్లేన్ చేస్తే ఇక్కడ మ్యాట్రిక్స్ Z యూస్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు XZ ప్లేన్ చేస్తే ఇక్కడ Y మ్యాట్రిక్స్ యూస్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు YZ చేస్తే ఇక్కడ X మ్యాట్రిక్స్ యూస్ చేయాలి, రిఫ్లెక్షన్ X మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి రిఫ్లెక్షన్ మ్యాట్రిక్స్ Z అన్నప్పుడు ఇది X, ఇది Y, ఇది Z దగ్గర -1 యూస్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు Y అన్నప్పుడు Yకి యూస్ చేయాలి మైనస్. విత్ రెస్పెక్ట్ టు X అన్నప్పుడు Xకి మైనస్ యూస్ చేయాలి. అలా గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ మనకి రిఫ్లెక్షన్ రిలేటివ్ టు ది XY ప్లేన్. XY ప్లేన్కి రిఫ్లెక్షన్ అన్నప్పుడు Z ఇటు వచ్చింది. ఇక్కడ మనకి రిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ది XZ ప్లేన్ Y ఇటు వచ్చింది. రిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ది YZ ప్లేన్ X ఇటు వచ్చింది. ఇది సో ఇలా డయాగ్రామ్స్ చూపించండి. నెక్స్ట్ షియర్లో ఏంటి అంటే మనకి రీసైజింగ్లో ఏంటి అంటే ఆబ్జెక్ట్ అనేది ఎంటైర్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే విత్ రెస్పెక్ట్ టు X యాక్సెస్, Y అండ్ Z 3 యాక్సెసెస్ బేస్ చేసుకొని సైజ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు X అన్నప్పుడు ఓన్లీ X యాక్సెస్ సైజే మనకి పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది సైజ్ చేంజ్ అవుతుంది. అలా అనమాట. షీరింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ యూజ్డ్ టు మోడిఫై ది షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అంటే మనకు అక్కడ స్కేలింగ్లో ఏంటి అంటే ఆబ్జెక్ట్ షేప్ చేంజ్ అవ్వదు. సర్కిల్ ఉంటే సర్కిల్ లానే వెళ్తుంది, ట్రయాంగిల్ ఉంటే ట్రయాంగిల్ లానే వెళ్తుంది, రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్ లానే వెళ్తుంది. కాకపోతే ఇక్కడ షేరింగ్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు యాక్సెస్ షేర్ అనేది అవుతుంది కాబట్టి రిజల్టింగ్ ఆబ్జెక్ట్ షేప్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మోడిఫై ది షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ దే ఆర్ యూస్ఫుల్ in 3D viewing for obtaining general projection transformations. The transformation matrix to produce the shears relative to X, Y and Z axes are ఇక్కడ చూడండి షియర్ విత్ రెస్పెక్ట్ టు Z యాక్సిస్, షియర్ విత్ రెస్పెక్ట్ టు Z యాక్సిస్. Z యాక్సిస్ అన్నప్పుడు X, Y, Z కదా. సో Z యాక్సిస్ రోలో AB యూస్ చేస్తాం, AB1. షియర్ విత్ రెస్పెక్ట్ టు X యాక్సిస్ AB, షియర్ విత్ రెస్పెక్ట్ టు Y యాక్సిస్ AB. ఇక్కడ చూడండి షియర్ విత్ రెస్పెక్ట్ టు Z యాక్సిస్ అన్నప్పుడు థర్డ్ ప్లేస్ X, Y, Z ప్లేస్లో 1 ఉండాలి AB. ఓకేనా. విత్ రెస్పెక్ట్ టు X అన్నప్పుడు X ప్లేస్లో 1 ఉండాలి, Y, Z. విత్ రెస్పెక్ట్ టు Y అన్నప్పుడు Y రోలో ఉండాలి, X, Y, Z కదా. Y ప్లేస్లో 1 ఉండాలి, B 0. షియర్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిసెస్. సో విత్ రెస్పెక్ట్ టు Z యాక్సిస్ షియర్ చేయాలంటే ఈ మ్యాట్రిక్స్, విత్ రెస్పెక్ట్ టు X యాక్సిస్ చేయాలంటే ఈ మ్యాట్రిక్స్, విత్ రెస్పెక్ట్ టు Y యాక్సిస్ చేయాలంటే ఈ మ్యాట్రిక్స్ యూస్ చేస్తాం. ఓకేనా. దీస్ ఆర్ ది బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ యూస్డ్ ఫర్ ది 3D objects. These are the basic transformation techniques used for the 3D objects.